హల్లెలూయా. ఇంకా మీరు ఎవ్రీడే విజన్స్, డ్రీమ్స్, వర్సెస్, వర్డ్స్, ఆల్ఫాబెట్స్, ఏమేమి మీకు కావాలో, ఏమేమి దేవుడు మీకు చూపిస్తున్నాడో కొంచెమే చూపిస్తుండే, అది అర్థమైతే లేదు. తవ్వాల కదా. మనం భూమిలో ఇట్లా తవ్వుతూ ఉంటే ఇట్లా ఏదో వచ్చింది అనుకో, బ్లాక్గా టింగ్ టింగ్ అంటుంది అనుకో, ఏదో టింగ్ టింగ్ అని పక్కకి పోతామా, అరే టింగ్ టింగ్ అంటుంది అని చెప్పి ఏం చేస్తాం, మొత్తం ఇంకా 7 వరకు ఉందరా, అది 7 వరకు ఇట్లా ఇట్లా పక్కకు తవ్వుతామా లేదా? మర్మాలు, దర్శనాలు, విజన్స్ అట్లా కొంచెం విజన్ కనిపించింది అనుకో, అరే ఇది ఏంది కొంచెం అని, ఇంకా ప్రభా ఏంటి ప్రభా, ఇంకా చూపెట్టు ప్రభా, ఇంకా చూపెట్టండి, మళ్ళీ రేపు చూపిస్తాడేమో. మన స్పిరిట్లో ఎంత ఉంటామో దేవుడు చూపిస్తూ ఉంటాడు. స్పిరిట్లోకి వెళ్ళి ఫ్లెష్కి వచ్చేసాం అనుకో, అది సగం వరకే అయిపోతుంది. మళ్ళీ దానికోసము మళ్ళీ స్పిరిట్లో పోయి అప్పుడు చూస్తే దేవుడు కంప్లీట్ పిక్చర్ ఇస్తాడు. కంప్లీట్గా అట్టింగ్ అనేది అంతా తవ్వి ఇట్లా పక్కకంతా ఇట్లా ఇట్లా తీసేసి తీస్తే అప్పుడు అది బయటికి వస్తుంది. మన విజన్స్ కూడా, సార్ ఇది వచ్చింది నాకు అర్థమవుతలేదు, ఏందో సార్ ఇది బూడిది వచ్చింది సార్, ఎందుకు వచ్చింది బూడిది, పూసుకోవాలా మూతికి? బూడిది కాదు, బూడిది తర్వాత ఇంకొకటి వస్తుంది. ఏమొస్తుంది? బూడిదిలోకి వెళ్ళి చిన్న చెట్టు గ్రీన్గా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? వచ్చింది ఎవరికో ఆ విషయం చెప్పిన, బూడిదిలోకి వెళ్ళి చిన్న మొలక చెట్టు వచ్చింది. ఎండిన ప్రతి మోడును మరలా బూడిదిగా అనిపించింది సార్, బూడిదిలోకి లేదు చిన్న చెట్టు వచ్చింది, పిచ్చి చెట్టు లాగా ఉన్నది గ్రీన్గా. పిచ్చి చెట్టు కాదు అది, ఆ పిచ్చి మెంటల్ నువ్వే, చిన్నగా వస్తున్నావు గ్రీన్గా. బూడిది ఉండే నువ్వు, బూడిది ఉంటే మెల్లగా చెట్టులాగా వస్తున్నావు. అర్థమైందా? కొన్ని దర్శనాలు, కొన్ని కళలు అట్లా వస్తాయి. ఏందోరా వచ్చింది అని అనుకుంటున్నావు నువ్వు. ఏందోరా వచ్చింది కాదు, పూర్తి కాదు అది. దేవుడు నీకు మొత్తం కళ మొత్తం వచ్చిన తర్వాత దేవుడు చూపిస్తాడు. కొన్ని జీవితాలు మోడు బారిపోయినాయి, ఎండిపోతున్నాయి. కొన్ని జీవితాలు ఎండిపోతున్నాయి అంటే సార్ ఫుల్ వేసుకున్నాం, ఫెయిర్ అండ్ లవ్లీ ముళ్ళు వేసుకున్నాం సార్, ఎండిపోయినాయి సార్, మస్తు వేసుకున్నాం. ఆ వేసుకున్నాడు కాదు, ఆత్మలు ఎండిపోతూ ఉన్నాయి. అది దేవుడు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. సో విజన్స్, ఏదో మీకు విజన్స్ వస్తున్నాయి ఏంటి అర్థమైతలేదు అని మీరు అట్లా ఉండొద్దు. అర్థమవుతుందా? విజన్స్ మాకు ఏదో వచ్చేసిందని డ్రీమే, ఇది ఉత్తగానే వచ్చింది నాకు ఏందో అని అనుకోకండి. ఎందుకంటే మనం రోజు ప్రేయర్ చేస్తున్నామా, ప్రభువా విజన్స్ రావాలా, డ్రీమ్స్ రావాలా, ప్రాఫెసీ రావాలా అంటే కొంచెం మట్టిలో ఇట్లా వస్తుంది, ఏదో కనిపిస్తుంటుంది. ఇంకా ప్రేయర్ చేయాలి, మొత్తం బయటికి రావాలి. అది ఉత్తగానే వచ్చింది, ఏదో వచ్చింది అనుకోవద్దు. అరే ఇది ఏదో డ్రీమ్, ఎందుకు వచ్చిందిరా ఇది, ఎప్పుడు రాలే, కొంచెమే వచ్చింది అని ఆపొద్దు. ప్రభువా అది ఏమొచ్చింది నాకు అర్థమైతే లేదు, మొత్తం ఈ ప్రభువా అని చెప్పి మనం అడగాల దేవుని. అర్థమవుతుందా? అందరు గుర్తుపెట్టుకోండి, వదిలొద్దు. చిన్న విజన్స్ కోసం మీరు ప్రేయర్ చేస్తారు, డ్రీమ్స్ కోసం ప్రేయర్ చేస్తుంది, వర్సెస్ బైబిల్ వర్స్ అవి అన్నీ రాసుకోండి. రాత్రి పూట పక్కన ఒక బుక్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి. మర్చిపోతారు, ఎందుకంటే మీరు నిద్రలో ఉంటారు, స్పిరిట్లో పోతారు. స్పిరిట్లో పోగానే టక్కుమని లేస్తారు, లేచి మళ్ళీ నిద్రలో వెళ్ళిపోతారు, మర్చిపోతారు. టక్కుమని రాసుకొని ఏం రాసుకున్నామో అని పొద్దుగాల మళ్ళీ చూస్తే గుర్తు వస్తుంది. నాకు మొన్న సండే రోజు కొంతమంది కలిసి మండే కలిసి కొన్ని విషయాలు నాకు చెప్పిర్రు. సార్ చాలా భయం ఉంది సార్, మాకు భయం అవుతుంది అని అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో మమ్మీ డాడీ ఉంటారా? దాని తర్వాత మనకు ఆంటీ అంకులు వాళ్ళందరూ చుట్టాలు వస్తారు. సండేస్ పండుగలకు ఎప్పుడో ఒకసారి వస్తారు చుట్టాలు. వచ్చి ఏం చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు. చెప్పిన తర్వాత మీ డాడీకి వ్యతిరేకం చెప్పిర్రు అనుకో, మీ డాడీకి అగెయిన్స్ట్గా, మీ మమ్మీకి అగెయిన్స్ట్గా చెప్పిండ్రు అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు?
మీ డాడీ మమ్మీ చెప్పింది వింటారా, మీ ఆంటీ అంకుల్ చెప్పింది వింటారా? చాలామంది మన ఇంటికి వచ్చి ఏం చేస్తారు, సజెషన్ ఇస్తారు. అట్లా చే అట్లా చే, మీ మమ్మీ అట్లనే చెప్తుందిరా, మీ మమ్మీకి బుద్ధి లేదు మీ మమ్మీకి. మీ డాడీకా వాడికి ఒక బాటలు ఇస్తే సరిపోతుంది, ఆ మాట నాకు వదిలేసేయి అంటారా లేదా? ఇక మీ ఆంటీ వస్తుంది, చిన్నమ్మ వస్తుంది, ఒక మాట అంటుంది. అన్న తర్వాత నెక్స్ట్ డే పెద్దమ్మ వస్తుంది. పెద్దమ్మ ఏం చేస్తుంది, చిన్నమ్మ చెప్పింది అట్లా కాదురా, ఆమె చిన్నది కదా, నేను పెద్దమ్మ కదా, నువ్వు పెద్దమ్మ మాట వినాలా, అవునా కదా? మళ్ళీ రేపు అవ్వ వస్తుంది. చిన్నమ్మ పెద్దమ్మ నా కడుపులో పుట్టిరు, వాళ్ళకేం తెలుసు, నేను వాళ్ళకంటే తాత అవ్వ, నా మాట విను అంటారు. అంటారా లేదా? ఇప్పుడు ఎట్లా, ఎవరి మాట వినాలా? మీ మమ్మీ డాడీ చిన్నోళ్ళు, వాళ్ళకంటే పెద్ద మీ పిన్ని పెద్ద, వాళ్ళు మీ మమ్మీ వాళ్ళ అక్క, మీ మమ్మీ వాళ్ళ అక్క కంటే ఇంకొక అక్క ఉన్నది, మీ వాళ్ళ అక్కకు అవ్వు ఉన్నది, ముగ్గురు తర్వాత మీ మమ్మీ చిన్నది. మీ డాడీ కూడా అంతే, మీ డాడీ చిన్నోడు, ముగ్గురు ఉన్నారు బాబాయిలు, దాని తర్వాత తాతున్నాడు. వాళ్ళకి ఎక్కువ తెలుసా, మీ మమ్మీ డాడీకి ఎక్కువ తెలుసా? వాళ్ళు కరెక్ట్గా చెప్తారా, మీ మమ్మీ డాడీ కరెక్ట్ చెప్తారా? అంటే వాళ్ళు రాంగా? మీ అత్త తాత చెల్లె వాళ్ళ పిన్ని పెద్దమ్మ చిన్నమ్మ రాంగా? వాళ్ళు రాంగా? నువ్వు ఏమంటారు, పిహెచ్డి చేయి అంటారు. ఏమంటారు? పిహెచ్డి చదువుకో అంటారు. మీ ఆంటీ అంటది పిహెచ్డి వద్దు, నువ్వు ఐఏఎస్ చెయ్యి అంటది, ఐఏఎస్ కలెక్టర్గా అంటది. మీ డాడీ ఏమో లాయర్గా అమ్మంటాడు, మీ చిన్నమ్మనేమో కలెక్టర్గా అమ్మంటుంది, పెద్దమ్మనేమో పోలీస్గా అమ్మంటుంది, మీ బాబాయ్ ఏమో ఇంజనీర్గా అమ్మంటాడు. ఇప్పుడు ఎవరి మాట, ఎవరైనా తప్ప? లాయర్ అయితే రాంగా, పోలీస్ అయితే రాంగా, కలెక్టర్ అయితే రాంగా, ఇంజనీర్ అయితే రాంగా? అన్నిటికీ పైసలు వస్తాయి కదా, గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా, వస్తుందా లేదా? సో ఇప్పుడు ఎవరి మాట వినాలా? ఎందుకు వినాలి డాడీ మాట? కలెక్టర్ అయితే గ్రేట్ కదా, లాయర్ ఎందుకు కావాలా? మా డాడీకి బుద్ధి లేదు, కలెక్టర్ అయితే మంచి కారు వస్తుంది, లాయర్ అయితే చెట్టు కింద ప్లీడర్ కూర్చోవాలా? వాక్యం ఏమంటుంది తెలుసా? నిర్గమకాండం 20:12 చదువు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎవరిని? నిన్ను ఎవరికి ఇచ్చిండు దేవుడు? మీ డాడీకి మీ మమ్మీకి ఇచ్చిండా? నీ లైఫ్ చాలా రోజులు బతకాలంటే నువ్వేం చేయాలా? తొందరగా చచ్చిపోవాలంటే ఏం చేయాలా? మమ్మీ డాడీ మాట వినొద్దు. నువ్వు తొందరగా చచ్చిపోవాలని అంటే మమ్మీ డాడీ మాట వినొద్దు. నేనుగా చెప్పేది అది, బైబిల్ చెప్తుంది. నీ ఆయుష్ పొడుగ్గా ఉండాలనంటే నీ తల్లి తండ్రిని ఆనర్, అంటే వాళ్ళ మాట వినాలా. ఇప్పుడు సార్ మాకు భయమైంది, చాలా భయమైంది, మేమందరము పరలోకం పోమంట సార్. ఈ ఆత్మీయ మమ్మీ డాడీ మాట వింటే మీకు భయం రాదు, మీకు బుగులు రాదు, కన్ఫ్యూజన్ కారు. ఆంటీ నువ్వు కలెక్టర్గా అమ్మన్నావు కదా, మా డాడీ నన్ను లాయర్గా అమ్మంటూ నేను లాయరే అవుతా అని చెప్తావా లేదా? నువ్వు మీ ఆంటీ అంకులు ఏమంటారు? నీ ఇష్టం రా పో అంటారు. ఆత్మీయంలో కూడా మనకు చాలామంది ఉంటారు, మనము వినాలా. విని నీకు నచ్చితే, నీకు వాక్యంలో కరెక్ట్గా ఉంది అని అంటే అది ఎట్లా తెలుస్తుంది? నీకు వాక్యంలో ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? తెలియదు నీకు, ఎందుకంటే నీకు వాక్యం తెలియదు. అందుకు దేవుడు మిమ్మల్ని ఒక ఆత్మీయ తండ్రిగా ఇచ్చిండు, నన్ను. ఓకేనా?
ఇప్పుడు నేను ఆత్మీయ తండ్రిగా, చాలామంది ఉన్నారు సంఘాలలో, చాలామంది వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు, తెలియకుండా బోధ చేస్తున్నారు, తెలియకుండా బోధ చేస్తున్నారు, ఓకే. కానీ వాళ్ళు రాంగా, తెలియదు, వాళ్ళకు తెలియదు కాబట్టి బోధ చేస్తున్నారు. సో అందుకే నేను చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మి ఒక 38 సంవత్సరాల నుంచి నమ్ముతున్నాను. అన్ని రోజుల నుంచి, అన్ని సంవత్సరాల నుంచి నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా, బైబిల్ చదువుతున్నా, వింటున్నా, ఆరాధనలు, బైబిల్ కాలేజ్ అవి ఇవి చేసి ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నా, క్రైస్తత్వంలా మీ ఆత్మీయ తండ్రిని చూసి బయట వాళ్ళు నన్ను ఏమని పిలుస్తారు? బిషప్ తండ్రి, బిషప్ గారు అని పిలుస్తారు. అది ఉందా బైబిల్లో? కొన్ని వర్జన్స్లో బిషప్ అని ఉంటుంది, మోస్ట్లీ అన్ని వర్జన్స్లలో ఒక పదాన్ని తీసి బిషప్ అని పెట్టిండ్రు. ఆ బిషప్కి అర్థం ఏంటి అని అంటే, క్యాథలిక్ చర్చ్లా, ఎక్కడ మనమందరం ప్రాటెస్టెంట్స్, కరిస్మాటిక్, ఇవాంజలికల్ మనం, ఓకేనా. క్యాథలిక్స్ అని అంటే వాళ్ళు ఈ బొమ్మలు ఉంటాయి కదా, మేరీమాత బొమ్మలు, యోసేఫ్ బొమ్మలు, యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని పూజ చేసేటోళ్ళు ఉంటారు గుడులు, వాళ్ళను క్యాథలిక్స్ అంటారు. క్యాథలిక్స్ అని అంటే సింపుల్గా యేసు ప్రభు, మరియమ్మ, యోసేపు, ఇక వేరే వేరే కూడా నమ్ముతారు వాళ్ళు. నేను చెప్పా, అది కరెక్టా రాంగా? విగ్రహారాధనలు చేయడం కరెక్టా రాంగా? ఫస్ట్ ఇప్పుడు నిర్గమకాండంలో చెప్పింది 12కి ముందు మీరు చదివితే ఫస్ట్ అదే ఉన్నది, బొమ్మలు చేసి పూజ చేయవద్దని. అది వదిలేసి ఆ తర్వాత చెప్తా నేను, ఓకేనా. మనమందరము కరిస్మాటిక్ క్రిస్టియన్స్. కరిష్మా అంటే ఏంటి? గిఫ్ట్స్. హీబ్రూ, గ్రీక్లా కరిస్మా, ఆ గ్రీక్ పదానికి ఇంగ్లీష్లో అర్థం గిఫ్ట్స్. ఏంటి? గిఫ్ట్స్. సో మనమందరము ఏం క్రిస్టియన్స్? కరిస్మాటిక్ క్రిస్టియన్స్. అంటే ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయండి, గిఫ్ట్స్ వాడే క్రిస్టియన్స్, కరిస్మాటిక్ క్రిస్టియన్స్, ఓకేనా. మనమందరం హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ వాడుతున్నామా లేదా? ప్రాఫెసీలు అవుతున్నాం ఇక్కడ, డిజైన్మెంట్ అవుతుందా? దయ్యాలు ఎలాగొడుతుండ్రా? అద్భుతాలు జరుగుతున్నాయా? హీలింగ్స్ జరుగుతున్నాయా? టంగ్స్ మాట్లాడుతుర్రా? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ నేను చేస్తున్నా కదా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ చేస్తున్నా కదా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రాఫెసీ చేస్తున్నా కదా. ఈ గిఫ్ట్స్ అన్నీ జరుగుతున్నాయి మన మధ్యలో. మనమందరము ప్రాటెస్టెంట్స్, కరిస్మాటిక్ క్రిస్టియన్స్, ఓకేనా. బిషప్స్ అనే పదము ఈ స్టార్టింగ్లో ఒక 18th సెంచరీ వరకు, 1817 గుర్తుపెట్టుకోండి, 1815, 1816, 1817 ఆ సంవత్సరంలో ఒకటే ఒక సంఘం ఉంటుండే, ఆ సంఘం పేరు ఏంటి అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉందా? ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కదా, బొమ్మలు పెట్టుకొని, మేరీమాత బొమ్మలు, యేసుప్రభు బొమ్మ, యేసుప్రభు శిల్వ మీద ఇట్లా యాలాడబడి ఉంటాడు. ఇట్లా కొన్ని చర్చ్లలో పోతే ఉంటాయి అవి బొమ్మలు, దానికి దండలేస్తారు. ఎక్సడస్ 20:3, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరే ఒక్క దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, ఆకాశము క్రింది భూమి అందే గాని, భూమి మీద గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, సముద్రంలో గాని, నీళ్ళల్లో గాని ఉండు దేని రూపమునైనను, ఏ రూపం, ఎక్కడ రూపం, చంద్రుడు రూపం, సూర్యుడు రూపం, స్టార్స్ రూపం, గద్దల రూపం, కుక్కల రూపం, నక్కల రూపం, పందిల రూపం, ఎల్కల రూపం, కర్బూజ పండు రూపం, జామకాయ పండు రూపం, కొబ్బరికాయ రూపం, రోజపువ్వు రూపం, కింద భూమి కింద వజ్రాల రూపం, సముద్రంలో చేపల రూపం, పాముల రూపం,
ఏ రూపం, దేని రూపమునైనను, చెట్టు రూపం, దేని రూపం అన్నా కానీ విగ్రహమునైనను విగ్రహమును చేసి, లేదంటే విగ్రహం అన్నా నీవు చేసుకొనకూడదు. నువ్వు చేసుకోవద్దు. విగ్రహం కూడా చేసుకోవద్దు. నువ్వు బొమ్మ చేసుకోవద్దు. బొమ్మ కూడా చేసుకోవద్దు. వాటికి సాగిల పడకూడదు. దానికి ఏం చేయాలా? సాగిల పడకూడదు. పడొద్దు. దానికి కింద పడి మొక్కొద్దు. సాగిల పడి దానికి మొక్కొద్దు. వాటిని పూజింపకూడదు. దానికి ఏం చేయొద్దు? టింగ్ 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 కొడతారు కదా. ఆకాశం మీద, భూమి మీద, భూమి కింద దేనిని కూడా చూడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు మీరు ఇది చేస్తే ఏమవుతుందంట? 3-4 తరముల వరకు మీ తాత చేసిండనంటే, మీ తాత, మీ నాయన కొడుకు, కొడుకు కొడుకు 3-4 తరాలంట. ఏమవుతుంది? 4 తరాలు, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును. నువ్వు ఒక్కనివి చేస్తే నీ తర్వాత 4 జనరేషన్స్ ఆ దోషాలు అట్లా పాస్ అవుతాయి అంట. ట్రాన్స్ఫర్. చూస్తురా? ఇప్పుడు నువ్వు చేసినాక మా మమ్మీ చేసింది కదా అని నువ్వు కూడా చేస్తావు. ఇప్పుడు 4 తరాలు. నువ్వు చేసిన వారు నీ కొడుకు చేస్తాడు, మళ్ళీ 4 తరాలు. నీ కొడుకు చేస్తాడు, మళ్ళీ 4 తరాలు. పోతూనే ఉంటుంది. ఇట్లా దోషము పాస్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి తెలుసా? నీ ఆత్మీయ తండ్రి కాడికి వచ్చి యేసుప్రభు నమ్ముకుంటే 1000 తరాలు. నేనేమంటున్నా మీకు? నా లెక్క బ్లెస్సింగ్ రావద్దు. నాకంటే 1000 రెట్లు అంటున్నానా లేదా? అవుతావా లేదా? 1000 రెట్లు, నాకంటే 1000 రెట్లు కావాలా? దేవుని నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే 1000 రెట్లు బ్లెస్సింగ్ అవుతావు. నువ్వు నమ్ముకోకుండా ఈ బొమ్మలకు దీనికి చేస్తూ ఉంటే, యేసుప్రభు బొమ్మకు మొక్కితే కూడా అంతే. రాసిందా లేదా? దేనిని చేయొద్దని అంటున్నాడు. నా బొమ్మ కూడా చేసుకోవద్దు మీరు. అసలు నేను ఎవరో మీకు తెలియదు. మీరు నన్ను చేసిండ్రా. మోషే అడిగిండు, నువ్వెవరు ప్రభా, కొంచెం చూపెట్టవా నీ ముఖం అంటే, చూపెట్టా నేను అన్నాడు. నేను చూపిస్తే నువ్వు బొమ్మ చేసి పెట్టేస్తావు. చూపెట్టాన్ని మోసేకి కూడా చూపెట్టలే దేవుడు. ఎవరికి చూపెట్టలే, పౌలుకి చూపెట్టలే. మీకు కూడా దేవుని ముఖము ఏమో సార్, నాకు దర్శనం వచ్చింది, పెద్ద సింహాసనం ఉన్నది, ఆ సింహాసనం మీద ఇట్లా వైట్గా ఉంది కానీ ఏం కనిపిస్తలేదు. ఏంటి? పెద్దగా ఎవరో కూర్చున్నారు దాని మీద కానీ మొత్తం వైట్గా ఉంది, ఏం కనిపిస్తలేదు. చాలా వైట్ ఉంది, ఏం కనిపిస్తలేదు. దేవుడికి ముఖం మనం ఎవరం చూడలేం. అర్థమైందా? యేసుప్రభు వచ్చిండు భూమి మీద, మానవ రూపం తీసుకున్నాడు, గిట్లుంటాడు అని చెప్పి డ్రాయింగ్ చేసి, చిత్రపటం చేసి ఆ ఫోటోలు అట్లా ఊహించుకొని పెట్టిర్రు. అది 2024 ఇయర్స్ ముందు ఎవరు ఫోటోలు మొన్న వచ్చినాయి. ఆర్టిస్టులు అంత పర్ఫెక్ట్గా లేరు అప్పుడు. కాబట్టి ఏదో ఇట్లా ఊహించుకొని యేసుప్రభు ఇట్లుంటాడు దర్శనంలో ఇట్లా కనిపించిండు, దర్శనంలో ఇట్లా అట్లా అని అట్లా చేసి యేసుప్రభు బొమ్మ ఫోటో పెట్టుకొని ఉంటారు. కానీ అది రియాలిటీ యేసుప్రభు కూడా కాదు. సిలువ మీద అట్లా సిలువ మీద అట్లా బొమ్మ చేసి పెట్టారు. కాబట్టి 1815 వరకు, 18th century, 1815, 16, 17 వరకు ఇది బైబిల్స్ అప్పటి వరకు ఎవరి చేతిలో లేవు. బైబిల్స్ ఓన్లీ ఫాదర్స్, ప్రీస్ట్, బిషప్స్ వాళ్ళ కాడనే చర్చిల బైబిల్స్ ఉంటాయి. ఎవ్వరు కూడా బైబిల్స్ తీసుకొని ముట్టుకొని చదివే అంత పవిత్రులు కాదు అని ఓన్లీ చర్చిల పాస్టర్ వాళ్ళను ఆ టైంలో ఫాదర్ అంటుండే.
ఇప్పుడు కూడా కొంతమంది క్యాథలిక్ స్కూల్స్ ఉంటాయి. క్యాథలిక్ స్కూల్లో ఫాదర్, మదర్, సిస్టర్ అంటారు. నన్స్ ఉంటారు కదా తెల్ల డ్రెస్సులు వేసుకొని, మదర్ తెరిసా, వాళ్ళందరినీ సిస్టర్స్ అంటారు. అలాంటి చర్చెస్ అన్నీ కలిపి రోమన్ క్యాథలిక్ చర్చ్ అని చెప్పి 18th century వరకు రోమన్ క్యాథలిక్స్ చర్చ్ ఒకటే ఉండే. బైబిల్స్ ఓన్లీ ఆ చర్చ్ లోపలనే ఉండే, ఎవ్వరికి ఆ బైబిల్స్ అందుబాటులో లేకుండే. ఈ పాస్టర్స్, ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక్క ఫాదరు మార్టిన్ లూథర్. ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్లా నువ్వు చర్చ్కి పోయినావు అనుకో, నువ్వు ఈరోజు వెనస్డే, థర్స్డే, ఫ్రైడే వరకు పాపాలు చేసినావు, ఏదో పాపం చేసినావు, సండే చర్చ్కి పోవాలా. చర్చ్కి పోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు అని వాళ్ళు చెప్తుండే. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలా? నువ్వేం పాపం చేసినావు? అబద్ధం మాట్లాడినావు. ఎన్ని మాట్లాడినావు అబద్ధాలు? 10 అబద్ధాలు మాట్లాడినా. 10 అబద్ధాలు మాట్లాడినావు కాబట్టి 10 కిలోల బియ్యం తీసుకురా, తెచ్చి ఆడ బొమ్మ ముందు పెట్టేసేయి, నీ పాపాలు పోతాయి. నేను 10 రూపాయలు దొంగతనం చేసిన. 10 రూపాయలు దొంగతనం చేసినావా? అయితే ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ బొమ్మ ముందు పెట్టేసేయి, నేను ఫాదర్గా ప్రార్థన చేస్తా, నీ పాపం పోతుంది. బియ్యం తెచ్చిపెట్టు, నేను ప్రార్థన చేస్తా, పాపం పోతుంది. నేను ఒకరిని కొడితే అని చెరిగిపోయింది బొంబాయిలో, నేను హైదరాబాద్ గురికొచ్చేసిన, కానీ నాకు మనసు అంతా కొట్టుకుంటుంది. ఫాదర్ ఏం చేయాలా? ఫాదర్ ఆడ ఒక బోన్ ఉంటుంది, ఇప్పటికీ కూడా ఉంటాయి ఆ చర్చిలలో, ఈ బొమ్మలు చేసే చర్చిలలో ఒక చిన్న బాక్స్ టైప్ ఉంటుంది, ఒక అల్మారీ టైప్ ఇట్లా ఉంటుంది. దాంట్లో అవతల పక్కకు ఫాదర్ కూర్చుంటాడు, యువతల పక్కకు జాలి ఉంటుంది, ఇట్లా జాలి. నీకు లోపల ఎవరినోరు కనపడదు, లోపల ఉన్న వాళ్ళకు ఇటుకు వెళ్ళి కనిపిస్తుంది, ఫాదర్కి కనిపిస్తుంది. సో ఆయన వచ్చి ఇట్లా మొక్కి కింద ఇట్లా నీల్ డౌన్ చేసి బెల్లు కొట్టాలి. అలా బెల్లు కొడితే ఎవరో పాపులు వచ్చిర్రు అని చెప్పి ఫాదర్కి తెలుస్తుంది. ఆయన లోపలికి వెళ్ళి వచ్చి బాక్స్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెప్పు మై సన్, టెల్ మీ మై సన్ అంటాడు. అనగానే ఫాదర్ నేను బొంబాయిలో ఒకటి చెయ్యి ఇరగొట్టేసిన, వాడు చెయ్యి ఇరగొట్టి వచ్చేసిన, నాకు చాలా బాధ అవుతుంది, హైదరాబాద్కి వచ్చేసిన, అప్పుడు ఏం చేయాలి నేను? ఎట్లా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫాదర్ ఎవరికి చెప్పనికి లేదు, పోలీసు వాళ్ళు ఫాదర్ దగ్గరికి రానికి లేదు, అడగనికి లేదు, రూల్ లేదనమాట. అప్పుడు ఫాదర్స్కి ఎంత పవర్ ఉండే, చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్ ఉంటుండే ఫాదర్స్కి. దేవుని బిడ్డలు కదా అని చాలా భయపడుతుండే 18th centuryలో. ఇప్పుడు కూడా మర్యాద ఉంది కానీ ఇక కొంచెం డైల్యూట్ అయిపోయింది. కానీ ఇక ఏం చేయాలా? నువ్వు చీర కొట్టినావా, చాలా పెద్ద పాపం చేసినావు కదా, అయితే 5 లక్షలు తీసుకొచ్చి బొమ్మ ముందు డబ్బలు వేస్తే నేను ప్రార్థన చేస్తా, నీ పాపాలు పోతాయి, దేవుడు క్షమించేస్తాడు నేను. ఓకే పాస్టర్, ఓకే ఫాదర్ అని చెప్పి 5 లక్షలు తెచ్చి డబ్బలు వేసేస్తాడు, ప్రార్థన చేస్తాడు, కుమారుడా నీ పాపాలు పోయినాయి. ఇక ఇదంతా పైసలు ఇస్తే పాపాలు పోతున్నాయి. పాపం చేయాలా, చర్చ్కి రావాలా, ఫాదర్ దగ్గర కూర్చోవాలా, సారీ ఫాదర్ అనగానే పైసలు, కొబ్బరికాయ, 10 మేకలి, 10 బర్రెలు తీసుకురా అంటే వాళ్ళ పాపం ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద పరిహారం. అట్లా జరుగుతుండే. లాస్ట్కి ఈ మార్టిన్ లూథర్ కూడా ఫాదరే కదా, ఆయన ఏం చేసిండు? ఆయన కూడా ఒకరోజు బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఇవన్నీ లేవు కదా, ఇదంతా లేనిదంతా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి ఆయన స్టార్ట్ చేసిండు. మొత్తం ఈ బైబిల్లో రేని అన్నీ వీళ్ళు ఏం చేస్తుర్రు అని 99 పాయింట్స్ రాసిండు ఆయన. 99 పాయింట్స్ రాసి యూరోప్లో గుటెన్బర్గ్ అని చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్కి పెద్ద తలుపు ఉంటుంది, అందరు దాంట్లోకి ఎంట్రన్స్.
ఆ చర్చికి పోయి ఈ 99 తీసి ఆయన పిన్ను పెట్టి మూలబెట్టి 99 పాయింట్స్ ఈ చర్చ్ వాళ్ళు అందరు రాంగ్ చేస్తున్నారు. బైబిల్లో ఒకటి అంటుంది ఈ చర్చిలో ఇట్లా చేస్తున్నారు. ఇదే చర్చిలో కాదు, దేశాలు ఎక్కడెక్కడైతే చర్చ్ ఉందో రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నిట్లో ఇట్లనే చేస్తున్నారు. ఇది తప్పు, మీ పాపాలు పోతలేవు. ఈ చర్చ్ మాత్రం పైసలు ఫుల్ నింపుకుంటారు. మీరు పాపాలు పోవాలని అంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, పశ్చాత్తాపడి ఆ పని వదిలేసి యేసుప్రభుని నమ్ముకుంటే మీ పాపాలు పోతాయి అని చెప్పి ఎఫెసీయులు రాసిన పత్రికల 2వ అధ్యాయంలో రాసి ఉంది. కృప విశ్వాసము ఉంటే నువ్వు పరలోకం పోతావు. ఈ కొబ్బరికాయలు బర్రెలు గొర్రెలు పెడితే పరలోకం పోవు, వీళ్ళంతా తప్పు చెప్తున్నారు అని చెప్పి 99 పాయింట్స్ రాసి పబ్లిక్ అందరికి ఓపెన్ చేసేసిండు. ఏం చేసిండు? పబ్లిక్ అంతా ఓపెన్ చెప్పగానే పాస్టర్లు ఫాదర్లు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏం రా ఇన్ని పైసలన్నీ పోతున్నాయి, ఎవరు పైసలు ఇస్తారు అని చెప్పంగానే ఇప్పుడు దేవుడు చెప్పింది చేయాలనా పైసల కోసం చేయాలనా? రోమన్ క్యాథలిక్ చర్చ్లా వాళ్ళు ఏం డిసైడ్ చేసిండ్రు అని అంటే అపోస్తులు, బైబిల్లో అపోస్తుల్స్ ఉన్నారు కదా, అమ్మా అంత పెద్ద అపోస్తులు కదా, మనమంతా పాపులం కదా, మనం చిన్నోళ్ళం కదా, రోజు పాపం చేస్తున్నాం కదా, అపోస్తులు అని పెట్టుకోకుండా మనము అపోస్తులు వర్డ్ తీసేసి ఒక చిన్న పదం పెట్టుకుందాం. దానికి కొంచెం కింద పదం, తక్కువ పదం. ఆ పదం ఏంటంటే బిషప్. ఏంటి? ఇప్పుడు బిషప్ అంటే నార్మల్గా ఏంటి? ఎవరు? అర్థమైందా? అపోస్తులు ఉన్నారా లేదా? ఎఫిషియన్స్ 4 ఇంగ్లీష్లో 11 నుంచి తెలుగులో 13. పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు లేపండి అందరు పరిశుద్ధులు. ఎట్లా అవుతారు పరిశుద్ధులు? మీరు యేసుప్రభువా నన్ను క్షమించు అనగా నువ్వు పరిశుద్ధులం అయిపోయినావు. ఇక్కడ పరిశుద్ధులు అందరు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు మీరందరూ క్లీన్ పర్ఫెక్ట్ కావాలా? క్రీస్తు శరీరం పర్ఫెక్ట్ కావాలా? క్షేమాభివృద్ధి చెందుటకును దాని కొరకు ఏం చేయాలంటే పరిచర్య ధర్మము జరుగుటకును మీరు ఆ ధర్మము జరగాల అనంటే ఆయన కొందరిని ఈ సంఘములో పరిశుద్ధులను కొందరిని ఏం చేసిండు? అపోస్తలులు గాను కొందరిని ప్రవక్తలను గాను. 12 మందేనా లేకపోతే పరిశుద్ధులా? పరిశుద్ధులు ఎవరు? మనమే. అర్థమైందా? ఆ అపోస్తులు 12 మంది కాకుండా ఇది కొందరు సంఘంలో కొందరు. ఎంతమంది? కొందరా అందరా? అందరూ. ఏమైతుంది అక్కడ? కొందరిని అపోస్తలులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తికులను గాను కొందరును ఇవాంజలిస్ట్ సువార్తికులు గాను కొందరిని కాపరులను గాను కొందరిని పాస్టర్స్ కాపర్లుగా ఉపదేశకులు గాను కొందరిని టీచర్స్ గా నియమించెను. ఎక్కడ నియమించిండు? ఎక్కడ? మీరందరు ఉన్నారు కదా, దీంట్లోకి వెళ్ళి ఎవరు వస్తారు దీంట్లోకి వెళ్ళి? అపోస్టిల్స్, ప్రాఫెట్స్, ఇవాంజలిస్ట్, పాస్టర్స్, టీచర్స్. ఉందా లేదా బైబిల్లా? వాళ్ళు ఏం చేసిండ్రు క్యాథలిక్ చర్చ్ వాళ్ళు? అమ్మా అపోస్టిల్స్ అంటే పెద్దోళ్ళు, యేసు ప్రభుతో ఉన్నోళ్ళు, వాళ్ళ అపోస్టిల్ పేరు తీసేసి బిషప్ పెడదామని చెప్పి బిషప్ పెట్టేసారు. అర్థమైందా? బిషప్స్ అంటే ఒక అపోస్తులు. ఓకేనా? మొట్టమొదటి కాలంలో అపోస్తులు ఎవరు? శిష్యులు 12 మంది. వాళ్ళు ఎట్లా చెప్పిండ్రో సంఘమంతా ఈ రోజు వరకు నడుస్తుందా లేదా? ఇప్పుడు అపోస్తులు ఫస్టా పాస్టర్స్ ఫస్టా? అపోస్తులకు ఎక్కువ తెలుసా పాస్టర్స్కి ఎక్కువ తెలుసా? దేవుడు నన్ను ఇండియాలో అపోస్తులుగా చేసిండు, అమెరికాకు పోతే అమెరికాలో అపోస్తులు చేసిండు, మళ్ళీ ఇంకో స్థలం టెక్సస్కి కాలిఫోర్నియాకి పోతే అక్కడ నన్ను అపోస్తులుగా చేసి
3-4 ప్రదేశాలల్లో నన్ను అపోస్తులుగా మళ్ళీ పెద్ద పెద్ద అపోస్తులు నా మీద తైలాభిషేకం చేయబెట్టి పెద్ద పెద్ద అపోస్తులు నన్ను అపోస్తులుగా అభిషేకించిండ్రు. కొన్ని పనులు దేవుడు చేస్తాడు, మనం వద్దనుకుంటే కూడా దేవుడు ఏం చేస్తాడు? అరే నువ్వు వద్దనుకుంటున్నావు కదా, నువ్వే కావాలి నాకంటాడు దేవుడు. ఏమంటాడు? నువ్వే కావాలరా, నువ్వు అన్నీ వదిలేసినావు కదా, అట్లా సొంటలే కావాలా నాకు అని అంటున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు అన్నీ వదిలేసినారా దేవుని కోసము, దేవుడు అంటున్నాడు నువ్వే కావాలా అంటున్నాడు. ఎందుకనంటే నువ్వు మొత్తం టేక్ ఓవర్ చేసుకోవాలా. యోసేపు ఏం చేసిండు? ఐగుప్తును టేక్ ఓవర్ చేసుకున్నాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు గిట్లా లేను, కానీ 1000 రెట్లు మీరు కావాలని చెప్తా ఉన్నా. అప్పుడు నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు మీకు ఇంతమందికి సాయం చేసేవాళ్ళు ఉన్నానా? నా జీవితంలో నేను ఏం చేసినానో అది మీకు చెప్తున్నా. నాకు చెప్పేటోళ్ళు లేకుండే, మీకు ఉన్నారు. నాకు చెప్పేటోళ్ళు ఉంటుంటే ఇప్పటివరకు నేను ప్రెసిడెంట్ ట్రంప్ ప్లేస్లో ఉంటుంటే నేనే ప్రెసిడెంట్ అయిపోతుంటాడా నాకు చెప్పేటోళ్ళు ఉంటే. అంటే కాకపోతుండేమో కానీ అంత స్థాయిగానే పోతుంటే నేను. ఇప్పుడు మీకు నా జీవితంలో దేవుడు నన్ను ఎట్లా ఆశీర్వదించిండో మిమ్మల్ని అందరినీ దేవుడు అట్లా ఆశీర్వదించాలని నేను మీకు రోజు చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు నా ఆత్మీయ పిల్లలు, ఓకేనా? నేను మీ తండ్రిని, నేను చెప్పినట్టు వినండి. మీ అంకుల్స్ ఆంటీలు, ఆత్మలో ఆంటీలు అంకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వినండి, కానీ నేను చెప్పేది పాటించండి. ఎందుకంటే నా జీవితం బ్లెస్ అయిందా? నేను పాటించినా, నేను ఏది పాటించినా ఇంతవరకు వచ్చిన, అది మీరు పాటిస్తే నాకంటే 1000 రెట్లు ఇంకా మీదికి పోతారు.